పైన నెత్తావియో రాదు. వెరుకులని దూరంగా పోయి వేటాడ మనము. రాని అండి సత్యకీర్తి నీవు అరణ్య మార్గమును చూచి జడయలేదు కదూ. దేవి మనం ఇప్పుడు స్థలముఖముని ఆశ్రమము సుమా. నాథ, ఇచ్చటి మునులు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమం ఎవరిదో? విశ్వామిత్ర నామశ్రవణ మాత్రమున నీవి టులికబడితివే. ప్రశాంతమైన ఈ ముని ఆశ్రమమందున్నను నా మనం బేలాగొయ్యున్నది స్వామి. నాకును అట్లే అన్నది. చిత్తంపేటకు కలవరపడుచున్నది. ఘోరమైన వేటకజ్ఞకు నిర్వహించుటచే సహజ కరుణాయుక్తము మీ చిత్తమునకట్లు అట్లే కావు. సర్వాంగములకు ఉచిత శ్రమ కల్పించడం చేసి కాబోలు. నాకు నేడు పగలు కూడా నిద్ర వచ్చుచున్నది. అలాగైనా ఈ క్రొమ్మావి గున్న నీడ చిగురుటాకు సజ్జ నేర్పరచదా. నా ఎంక తలంబు తలగడగా సమకూర్చుకొని ఇంచుక సేపు సుఖనిద్ర పొందనగు స్వామి. ప్రేయసి, పగటి వేళ నిద్రకి ఏర్పడందులకు కాదు. చూడు, నిన్నటనే అప్రయామమున నేను ఒక దుస్వప్నము కంటిని. దుస్వప్నమా? అదెటిదియో కదా. నేను నిజ పురోగత విద్వజనములతో పేరోల గమ్మందుండా అతి మాత్ర తేజ విరాజ ఒక మునిరాజు కనుగొనలగ్గిడి కణములను మీచు సమీపించి అకారణముగా ఉన్నతమైన సింహాసము నుండి నన్ను నేలంతో మన రాజ్య సర్వస్వం గ్రహించి మనలను కట్టుబట్టలతో నట్టడములకి పారద్రోల అందు పడరాని పాటలు పడి చుట్టూ దేవి ఎంతలో మెలకోగలిగినది. ఎంతటి దుస్వప్నము నాకును అట్టి కలయొచ్చినది స్వామి. మునుతా మదిదే నిదలంసు అదియే మానవులకు స్వప్నదశం కనబడినట్టు పదిగా
అధిపతిగా కలవరింపు అనుకులు వెడలం తొక్కుల మారి భోగలు మిఠారముల కడ జల్లున కడే మక్కువ దీచుకొండ్రు కొరమాలిన ఈ భయకారి వర్తనాలి కడ సాగిరాము కనుడి వరివి వెడమాటలాడినంత కన ఖండ ఖండముగా నరికెంతో వేదునాలుగా ఇదంతా ఇంద్రజాలములే ఉన్నది. ఏదో దురుడు యొక్క కొరకే మన ప్రాంత బంధువులు దేవి జడీకము నిరపరాధులైన మనలను విశ్వామిత్రుడు మాత్రం ఏమి చేయగలడో చూద్దాము. పాపి అడుగుపెట్టి మా ఆశ్రమమే కాక మా పాదము కూడా నడుపరుచున్నాను. ఓరి ధర్మదాంత వైవస్ఫుత కలంక ఏమి రాని మాయా వినయములు ఎదుట పరిగింప వినయ స్మరణము కొన్నంత చాటు నన్నిందుల నిందా పరిభాషణమా ఓరి దుని నైశీల ఇప్పుడు మా పాదము మాత్రమే కాదురా నీ దుఃఖం వల్ల నా సర్వాంగములు నొచ్చుతూనే ఉన్నది. ఓరి మాయావి మా అంగీకారము లేక మా ఆశ్రమ ప్రవేశించుటకు నీకెవరు అధికారం ఇచ్చినో తొంత చెప్పము. నీ రాజ్యాధికారము తపస్సుల పైన మా ఎడ పరికొడుతురా బల గర్వముల కన్నుగానగా ఇటకు నీ వారెల్లరూ చేరి బాలలితో ధ్యాన లతాభితానము నెల్లంద్రుంచి గగ్గాలుగా ఫలవృక్షముల సౌపడల్చి కుసుమ వ్రాతములల్చి కావలులై మారని భగముల వదింపల్బోవ ఎట్లు అర్చితో ఇట్లా ఆశ్రమం వల్ల అభివృద్ధి మనచుటే కాక అర్జునులై వచ్చిన నా కూతురు వ్యర్థముగా పాడించి తొదకు నాలుకల కోయిదులని బయలుదేరుతావట. నీ తాతమ్ముళ్ళ వారికేమి కట్టబెట్టి నీ దుర్మతి మున్నెవరు రాజులు లేరా వేటకు రారా నీ మృగయా విహారములకు మా వంటి జడదారులు ఆశ్రమంలే కానీ పనికిరావాయేది. భూచక్ర మందిర రాజులెల్ల పాదాక్రాంతులై ఉండ నీవు చక్రవర్తి పదనవి ఎర్రీకు తెంతయు మా వంటి మునియాసులు పాడు చేయితే నాకు ఇదులకు తెలిసినది కాదు. ఆ పురిద్రోహి చూడు నేను ఇప్పుడేమి చేయదును నీవేమననించను
ఏమేమరణించను మంచిదనుచు నీ పిచ్చుకములాడుచు పొట్టకూటికై ఎట్టి చాకరి చేయు ఆ దుష్ట వశిష్ఠుడు అనుకుంటేవాయి నీవు చేయు అపకృతికి ప్రతి విధానము చేయుటకు మేము అసమర్థులమా? దేవా ఎనుకకు చేసిన నా అపరాధముల క్షమింపమయ్యా. ఓరి వాచాల ఏమనుసున్నావు? అపరబ్రహ్మైన విశ్వామిత్రుడు ఎరుగవా? దేవా అపరబ్రహ్మలు మిమ్మెరుగని వారెవ్వరు మహాత్మా? జగములందు మీ సృష్టి సాగుచుండా పాత పంచాంగమైపోయే బ్రహ్మ సృష్టి తేజమున అగ్ని మీతో దుర్యసము పేరదాల్చెను భూమరేఖ. అలాగైనా ఎన్నకల్ నెరుంగన సుకుమార శరీరాల తాకలు గాన కళావిలాసనలకు నా ముద్దులు కూతుళ్ళు ఎన్నడు రాజు నీ వచ్చితివి ఇంకెవడలో ప్రాణములన్నీ నీపైన నెలకొల్పుకొని పరుగెత్తుకొని వచ్చినందులకు వారికి తగిన సత్కారములు అనయపగా పొగరుచే మమ్ము కూడా గణింపక నాలుకలు కోల్పోయి ఓహో అలాగైనా నీ విషయంలో మేము ఉపేక్షగా ఉండరాదు. దుర్మతి కుసుమ కోమలైన రాజ్య విభాసులపై మోమాటకి ఇంచుకైన లేక నాలుకల కోయిదనన్న నాలుక ఇప్పుడే నీ చిలకలు కావలదురా మునిద్రో. నీ ముఖము చూసిన కొలది నెయ్యి పోసిన ఎగ్గిపోలేన మనంబు భక్కు భగ్గుల మండుతున్నదిరా. ఈ మైకు రావట్లేదు.